టిబెటియన్ సూపీ నూడిల్స్. హాయ్ అండి అందరికీ ముందుగా చూడండి, నేను ఇక్కడ కొన్ని వాటర్ తీసుకున్నాను. అవి మరుగుతున్నప్పుడు నేను ఈ బ్రాండ్ తీసుకున్నానండి నూడిల్స్ని. చూడండి, ఇవి 2 వేసానండి. చూడండి, 2 వేసాను. కొంచెం స్టిక్కీగా అవ్వకుండా ఆయిల్ వేసానండి. తర్వాత ఇక్కడ నేను 2 పొటాటోస్, 2 మీడియం సైజ్ క్యారెట్ని కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకున్నానండి. తర్వాత బీన్స్, క్యారెట్, చూడండి బీన్స్, క్యాబేజీ, టమాటాని ఇలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి అన్నిటినీ. తర్వాత వెల్లుల్లి ఒక 5 పీసెస్ తీసుకున్నాను. ఆనియన్స్ 2 మీడియం సైజుని ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ మన ఉడుకుతున్న నూడిల్స్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. తర్వాత దీనిలో మసాలా పౌడర్ కోసం నేను ఈ మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూను, చెక్క, దాల్చిన చెక్క ఒక పెద్ద పీస్ తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కోసాను. చూడండి, మిరియాలు, ధనియాలు, లవంగాలు తీసుకున్నాను. ఇది జాజికాయలో చిన్న ముక్క తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ జీలకర్ర, ధనియాలు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. 1 టీ స్పూను. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి నూడిల్స్ ఉడికిపోయాయండి. చూడండి, ఇవి ఇలా గిన్నెలోకి తీసుకొని ఇలా ట్యాప్ కింద చన్నీళ్ళలో పెట్టాలండి. అప్పుడు ఇవి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. ఇలా ఇంకా తర్వాత ఎంతసేపు ఉంచుకున్నా స్టిక్కీగా అవ్వకుండా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇక్కడ చన్నీళ్ళని గిన్నెతో అయినా ఆ బౌల్లోకి అలా వేసుకోవచ్చండి. ట్యాప్ కిందే పెట్టాలని రూల్ ఏం లేదు. తర్వాత మనం ముందుగా ఎంచుకున్న మసాలా దినుసుల్ని పౌడర్ లాగా పట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలో బటర్ వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది మీరు అచ్చం ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, అచ్చం బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కలిపి చూపిస్తున్నాను మీకు. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ బటర్ 2 వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేస్తున్నానండి. ఇది కలర్ వచ్చే వరకు వేగాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా తర్వాత ఇవి వేగిపోయాయండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు మూత పెట్టి వేయించుకుంటే త్వరగా వేగుతాయండి. చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మిగతా ముక్కలన్నీ యాడ్ చేయాలి. ఒక క్యాబేజీని మనం కొంచెం ఇవి మగ్గాక వేస్తామండి. చూడండి, మిగతా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇవి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను చూడండి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ క్యాబేజీ త్వరగా వేగిపోతుందండి, అప్పుడు మాడడం మొదలు పెడుతుంది. అందుకని ఇవన్నీ 90% కుక్ అయ్యాక ఒక 10% ఉంది అన్నప్పుడు ఈ క్యాబేజీని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇది క్యాబేజీ పలచగా ఉంటుంది, త్వరగా వేగిపోతుంది కాబట్టి నేను దీన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. క్యాబేజీ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి.
ఇది చల్లగా ఉన్నప్పుడు రైనీ సీజన్లో చలికాలంలో స్పైసీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. టిబేటియన్స్కి ఇది చాలా స్పెషల్ రెసిపీ అండి. ఇది వాళ్ళు వేడిగా ఉండడం కోసం ఈ రెసిపీని తింటారండి. తర్వాత కారం, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేశానండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వీటిని మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళు బాయిల్ అయ్యాక ముక్క పట్టుకొని అంతా చూసి ఉడికింది అనుకున్నప్పుడు మనం ముందుగా ఉడగోసుకున్న నూడిల్స్ని ఇందులో యాడ్ చేయాలండి. చూడండి, ఈ నూడిల్స్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అంతా కలుపుకొని 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ ఇంకా సూపీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయొచ్చండి. ఇక్కడ సూప్ అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఇక్కడ కొంచెమే వాటర్ యాడ్ చేశాను. మీరు ఇంకా సూపీగా అంటే మామూలుగా నూడిల్స్ మునిగేట్టు పోయాలండి. చూడండి, ఇక్కడ సూప్ అన్నది ఎవరిష్టం వాళ్ళతో ఎక్కువ నీళ్ళు పోసుకోవడమా తక్కువ నీళ్ళు పోసుకోవడమా అన్నది. కొంతమంది ఎక్కువ సూపీగా ఉంటే తినరండి, అందుకని నేను ఇలా చేశాను. చూడండి, అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయాయి. టిబేటియన్ సూపీ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. చూడండి, ఇది వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. అంతేనండి, మన సూపీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.